ఇవాళ స్కూల్లోనైతే ఏదో ఆస్ట్రాయిడ్ భూమి దగ్గరకు వస్తుందని మావోనికైతే చెప్పిర్రట. అంతే ఇవాళ స్కూల్ నుంచి అచ్చుడు ఆలస్యం లేదు. ఎప్పుడు చీకటి అవుతుందా అని చూసిండు. చీకటి కాగానే ఫోన్ పట్టుకొని బంగ్లా ఎక్కి ఇక చూడు ఇక ఎడ కనిపిస్తుంది ఆస్ట్రాయిడ్ అని వీడియో తీసుడు పెట్టిండు. ఇక ఈ వీడియోనైతే పట్టుకొచ్చి ఆ పక్క పంట ఉన్న సుక్కనైతే అది ఆస్ట్రాయిడే అని చెప్పిండు. దాన్నే డబల్ మూన్ కూడా అంటారట. మరి ఇక మావని ముచ్చట ఎందుకు కదా అన్నారు. నిజమారా అదేనారా అంటే అదే డాడీ అని అన్నాడు. నేను కూడా అదే అనుకున్నా. సరే ఎట్టయితేందో అయితే కనబడ్డది అని చెప్పేసి మీకు పెడుతున్నా. మా అన్ననైతే పులిహోర తాలింపు పెడుతుండు. మంచి అన్నీ వేసిండు. పల్లీలు, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, కళ్యామాకు అన్నీ వేసి మంచిగానైతే తాలింపు పెడుతుండు. ఇక నైవేద్యం అయితే తీసి కలిపి పక్కకు పెట్టినాం. ఇక మళ్ళీ నేను కూడా ఏదో పని చేసినట్టు చేద్దామని చెప్పిన. ఆయనతో అన్నం ముందర పెట్టారు, కొద్దిగా సల్లార కొట్టుర్రు అని. ఇక మనతో ఏడైతుంది అనుకున్నా. కాకపోతే ఏదో పని చేయాలి కదా, ఆయనతో ఏం పని చేయాలి అనుకో. వీళ్ళందరూ అట్టిగానే ఉన్నామని అదొకటి ఇదొకటి వర్రిస్తారు. అన్నం అయితే చల్లారింది. ఇక పులిహోర కలుపు స్టార్ట్ చేసిన. కొంచెం కొంచెం వేరే గిన్నెలు వేసుకుంటే కలుపు స్టార్ట్ చేసిన. అందులోకెళ్ళి గిన్నెల నుండి తీసుకుంటా. ఇక బేసిన్ తట్టలు వేసి కలుపుడు స్టార్ట్ చేసిన. ఫస్ట్ కొంచెం స్పూన్తో కలిపిన, తర్వాత కరెక్ట్గా మిక్స్ అవుతుంది అని చెప్పి చేయి పెట్టి కలుపుడు స్టార్ట్ చేసిన. కలర్ చూసిరు కదా ఎంత బాగా వచ్చిందో. కొంచెం కొంచెం చిన్న గిన్నెలో కలిపిన తర్వాత ఇక దాన్ని తీసి మొత్తం ఒక పెద్ద గిన్నెలు వేద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఆ కొంచెం కొంచెం కలిపింది ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం వేసి ఒక పెద్ద గిన్నెలు వేసిన. ఇక ఈ గిన్నెలను అయితే మొత్తం దీన్ని వేసి చెంచాతో ఫుల్గా ఒక రౌండ్ అయితే కంప్లీట్గా కలిపేస్తే మంచిగా మిక్స్ అవుతుంది, ఒకే రకమైన టేస్ట్ వస్తుందని మా వాళ్ళు చెప్పారు. అందుకనే మొత్తం అయితే ఒకే గిన్నెలు వేసి కలుపుతున్నా. నేనైతే ఇంతవరకు పులిహోర వేయడంలో పార్టిసిపేట్ చేయలే, ఫస్ట్ టైం ఇదే. చిన్నప్పుడు మన గణపతులు పెట్టినప్పుడు అయితే ఆలీలు ఏంగా చూసుడే దూరం నుంచి అదొకటి ఒకటి అందేమంటే అంది చూడు తప్పితే ప్రత్యేకించి అయితే చేసింది లేదు. ఫస్ట్ టైం చేసినాం, అయినా కానీ మంచి పర్వాలేదు, మంచిగానే చేసినాం. చూసిరుగా కొంచెం కొంచెం మిక్స్ కాలేదు, అందుకని మంచిగా ఫుల్గా మిక్స్ చేస్తున్నా. మా వాళ్ళు పక్క రోడ్ డైరెక్షన్ ఇస్తుర్రు, ఇటు అటు అని. మిక్స్ చేసిన. డే అంతా డ్యూటీ చేసినప్పుడు కూడా ఇంత కష్టంగా లేదు, ఇవాళ మాత్రం ఫుల్ అండ్ ఫుల్గా కష్టం అవుతుంది. ఇక మా వాళ్ళు అందరూ వచ్చి చూస్తుర్రు, అయ్యా కామెంట్లు కూడా ఎత్తుర్రు, నీ కనుక ఎత్తున్నావు నువ్వు అని. ఎందుకంటే వాళ్ళు చేయరు, ఐడియాలు ఎక్కువ ఇస్తారు. అయినా కానీ కష్టపడి చేసినాం. ఇక సాయంత్రం అయింది, మొత్తానికైతే కార్ వచ్చింది, కార్ మీద తీసుకుపోదామని ఫిక్స్ అయినాం. కార్కు డెకరేషన్ చేద్దామని డెకరేషన్ చేసినాం. ఇక మావాడు వచ్చిండు హెల్ప్ చేయరంటే అంత కథం బండి స్టార్ట్ చేసుకొని పోతుండు, నాతో ఎడవుతుందని. అదే పెగ్గేద్దాం రారా అన్నాం అనుకో, ఎక్కడున్నా కానీ క్షణాలలో ఉరికొస్తారు. ఇక మా అన్ననైతే అటు ఇటు కష్టపడుతుండు. 2 అరటాకులు అయితే కట్టినాం. ఎంతైనా కొంచెం కార్ పైన డెకరేషన్ చేసుడు కష్టమే, ఎందుకంటే పైకి ఎక్కలేము, అటు సైడ్ ఇటు సైడ్ నుంచి టైర్లు ఏదో నిలబడు, బ్యాలెన్సింగ్ ఆగకపోవడం.
సరే ఎట్లయినా సరే కష్టపడి అయితే చేద్దామని చెప్పేసి మెల్లమెల్లగానైతే ట్రై చేస్తున్నాం. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తుర్రు, ఐడియాలు ఇస్తుర్రు, హెల్ప్ చేస్తుర్రు. ఆ క్లాత్ అయితే ఒకటి కట్టేసినాం. ఇంకా చుట్టుపక్కల నుంచి చెమ్కీలు లైట్స్ కూడా పెడదామని అనుకున్నాం. కాకపోతే తర్వాత అవన్నీ చుట్టుపక్కల కడితే మళ్ళీ వినాయకుని పెట్టుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తర్వాత పెడదాం అనుకున్నాం. ఈవినింగ్ అయితే అయింది, డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. గణపతిని అయితే లావట్టిన, కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కేసి గణపతిని తీసుకుపోయిన కారు మీద పెడదామని చెప్పేసి మా వాళ్ళు అటొక్కరు ఇటొక్కరు నిల్చున్నారు పైన సెట్ చేయడానికి. ఎందుకంటే పూర్తిగా పైదాకా అందుతలేదు. లైటింగ్స్ కూడా ఫిక్స్ చేసినాం, 2 స్పాట్ లైట్లు పెట్టినాం పైన, బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసి ఇప్పుడే ఆన్ చేసినాం. కరెక్ట్గా వినాయకుని మీద పడేటట్టుగా ఫోకస్ అనేది మెల్లిగా మా వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా పైన కూర్చోబెట్టారు. లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది, అందుకని ఆ లైటింగ్ మనకు అక్కడ దేవుడు అయితే క్లారిటీగా కనిపిస్తలే. వీడియోలో చూసారు కదా, కార్ అయితే ఫుల్గా డెకరేషన్ చేసినాం ఫ్లవర్స్తోని. మా వాళ్ళు అయితే ఆ కుర్తాలు వేసుకొని రెడీగా ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయితే ఇక డ్యాన్స్ చేద్దామని. ఇక మా మట్టి గణపతి కూడా మంచిగా పూలదండలు వేసి పెట్టినాం. మా పిల్లలు వాళ్ళే తీసుకుపోయి కారులో పెడతామని చెప్తే సరే పెట్టుర్రి అని చెప్పేసినాం. ఫైనల్గా ఇట్లా డెకరేషన్ కంప్లీట్ అయింది. లైట్స్ని కూడా స్టార్ట్ చేసినాం. ఒకసారి చూడండి, చెమ్కీలు కూడా కట్టినాం సైడ్కి. ఫైనల్ అయితే ఇట్లా ఉంది కారు. పైన గణపతి దర్జా కూర్చున్నాడు కారు పైన. మా వాళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేసారు. ఎక్కువగా వాళ్ళ ఆనందం. సౌండ్ సిస్టమ్ అయితే ఏం పెట్టలేదు డీజే ఇట్లా. ఓన్లీ ఆటోలో మా తమ్ముడు ఆటోలో బాక్స్ చెక్ చేస్తున్నాం, దానికే ఆ సౌండే ఫుల్ అయిపోయింది మాకు. ఇంట్లో ఒక చిచ్చుబుడ్డి ఉంటే మా పిల్లలు అయితే తీసుకొచ్చిర్రు చిచ్చుబుడ్డి కాలుదామని. అంటు పెట్టడానికి అయితే ట్రై చేసిర్రు, కానీ వాళ్ళకి చాలా భయమైంది. కొంచెం అంటుకుంటూనే పక్కకు పరిగెత్తిర్రు, అది కూడా కరెక్ట్గా అంటుకోలేదు. నేను మళ్ళీ పోయి అంటు పెట్టుర్రు అని చెప్తే భయపడుతుర్రు, అదేదో పేలుతుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ముందు జాగ్రత్త. వాళ్ళ యాక్టింగ్ చూడుర్రి. ఆరిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉందేమో అని చెప్పేసి భయపడ్డారు. వాళ్ళు భయపడతారు అని చెప్పి చివరికి నేనే అంటు పెట్టిన. ఇక చూసిర్రా మావాడు అయితే డ్యాన్సులు ఇక వానది చిన్నపాటి లారెన్స్ అయ్యిండు ఈరోజు. చూసిరు కదా, మా స్టెప్స్ ఇరుగా తిత్తుండు. ఏమే
ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ నిమజ్జనం దగ్గరికి అయితే పోయినాం. అక్కడికి పోయిన తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే అప్పటికే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మా అన్న అయితే నిమజ్జనం చేసేసిండు. వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీపీ ట్రెండీ వీడియోస్.